మనం ఆరాధించడం ద్వారా, ఆరాధన యొక్క సంగతిని గుర్తింపుల ద్వారా మనం ఆశ్రయించబడతామని చూస్తూ వచ్చాం. రెండోదిగా బైబిల్ పట్టణంలో చూస్తూ వచ్చాం, దేవుడు సీయోనును ఆశ్రయిస్తాడు. ఆయన ఆశ్రయించాలంటే మనం ఎలాంటి వారు ఉండాలా? దాని వాక్య ప్రకారం మనం చూస్తూ వచ్చాం. మరి కీర్తనలో మనం గమనించిన ప్రకారంగా చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 132వ అధ్యాయంలో మరి ఏ విధంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు, అలాగే ఏ విధంగా దేవుడు మనం కనికరిస్తూ వస్తున్నాడు మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత యెషయా మనం చదువుకుంటూ వచ్చాం. 62వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం ఏ విధంగా దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం చూస్తే చూడండి, చక్కటి మాటలు క్లుప్తంగా చెప్పుకొని మనం ధ్యానించుకొని ముగించుకుందాం. స్పష్టంగా బాగా గమనించాలి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మన బైబిల్ పట్టణంలో మరి మొదటి నుంచి 5 వచ్చిన సీయోను నీతి సూర్యకాంతి కనబడే వరకు. సూర్యకాంతి అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలా? యెహోవాను నమ్మికించిన వారు, యెహోవాను భయభక్తుల వారికి నీతిశుడు ఉదయించును, అతను రెక్కలంగానే చేస్తాయి ఆరోగ్యంగా. వీళ్ళగా ఆ రెక్కల కింద మనం వచ్చిన వారే కదా. సీయోను అంటే దేవుడు ఉన్నాడు, ఆయన రెక్కల కింద నీకు విశ్రాంతి ఉంది. ఆ రెక్కల కింద నువ్వు వచ్చినట్టే నీకెంతో ఆరోగ్యం ఉంది. ప్రోపిన తోడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తూ వస్తాం. కాబట్టి ఈ సత్యం కింద తీసుకురావాలి. ఇతరులు ఎవరైనా తప్పిపోయి ఉంటే, ఎవరైనా ఆగిపోయి ఉంటే, ఎవరు ఇదేంటే భయభక్తుల వల్ల రండి వెళ్దాం సీయోనుకి. సీయోనులో దేవుడు తన నీతిని సూర్యకాంతి వల్ల ప్రకాశింపజేయాలంటున్నాడు. రండి, ఆ నీతి కిరణాల ద్వారా మన రోగాలు బాగవుతాయట, మనం పాపాలు క్షమించబడతాయట, మనం బాగుపరచబడతాం రండి అని ఆహ్వానం తీసుకొచ్చేవారు. ఫస్ట్ వన్ సీయోను నీతి సూర్యకాంతి వల్ల కనబడుకు దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఊరుకుండేవాడు కాదు. అయితే ఆయన నీవు నేను అవసరమైంది. ఆయన చేసుకోవచ్చు, దూతలు పంపించి దూతలకు అప్పగించేలా మానవులను మనకు అప్పగించాడు. మనము ఆయన ఎక్కడి కింద సురక్షితంగా నివసించినట్లు రూతులాగా తీసుకురండి. నయుని రూతులు తీసుకొచ్చింది మోయాబు నుండి, రూతులు వెంబడించింది. తర్వాత మరి మొదటి స్థితి కంటే కడపటి స్థితి క్షేమంగా ఉంటా ఉంది. అమ్మా మొదట కొద్దిగా ఉంటే తొందర మహారథగా నీ మొదట కొద్దిగా కడిగినావు, ఇప్పుడు చూస్తే నీ స్థితి కడపటి స్థితి చాలా గొప్పది. కొద్ది వారిని గొప్ప వారిని అనుసరించకుండా ఈ పొలంలో ఉంటా వచ్చావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం కలుగుతుందని చెప్పని కూతురు బహుమానం తీసుకెళ్ళి మూడు బహుమానం పొందుకున్నట్లుగా ఆ నీతి సూర్యుని వెలుగుకి మనం రావాల్సి అనుకుంటున్నాం, అనేక మందిని నడిపించవలసి అనుకుంటున్నాం. ఆ నీతి సూర్యుని కింద రెక్కల కింద ఉన్నట్లయితే, భయభక్తుల బిడ్డగా ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అంటాను రే పాస్టర్గా నిన్ను ఇక్కడ దింపి కొడితే దిక్కెవడు అంటున్నాడు కోడు. కడప నుంచి స్టార్ట్ చేసేవాడు, దగ్గర వరకు వెంపల్లి పోతా ఉంది. ఎంత దర్శనం 19 కింద పోతా ఉంటే వాడు మాట అంటాను, ఏమనుకున్నావరా, మా ప్రభుత్వం అంటే ఏమనుకున్నావరా, ఏమంటే ఎవరుకున్నట్టు మాట్లాడుతా భయంకర మాట్లాడుతున్నావు, ఏదో తమాసు మాట్లాడుతానైతే గమ్మని కూర్చున్నాడు. ఎందుకు వెళ్ళకుండా చెప్పబట్టి ఒకటి పుట్టింది. నా పక్కన కూర్చుంటే కోపం వచ్చింది. సార్ మీరు పెద్దవారు ఉన్నారు, వాడు మాట్లాడితే ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అనుకున్నాను, వాడు చేయి చేసుకుంటాడు, మీరు గమ్మునేంటి లేచాడు కొట్టండి. అయ్యా ఏసైకి చేతిచ్చి ఏమి చేసినా ఏసైకు ఈ చేతులు చేసింది కొట్టు. వాడు కుడి చేతి చూపించమన్నాడయ్యా అంటే నేను బలంగా ఆపు, వాడు దింపి కొడుతున్నాడు కదా, వాడు ఏం పని లోపల వాడిని ఈ పెళ్లి మరి పోలీసుని ఆపి ఈ పెద్ద అనుకుంటాడు కాబట్టి పోలీసులు అప్పగిద్దాం అంటే అందులో ఏమైపోయారు బస్సులో మొత్తం. నిలబడితే నీ పక్షిని నా పక్షిని దేవుడు కార్యం చేస్తాడు, అన్నిలో కార్యం పుట్టిస్తాడు, అన్నిలో కార్యం వస్తాడు. వాడు ఏమన్నాడు, వేమపాలకు దింపి కొడితే నీకు దిక్కేవారు అన్నాడు. మరి ఆ పెళ్లి స్టేషన్ రాకుండా ఎలక్ట్రిక్ స్టేషన్ దిగిపోయినాడు. నేను అంటానండి వాడు స్టేషన్ చేస్తాను, మళ్ళీ ఎక్కడ కనపడాలి నాకు. తర్వాత నేనేం బాధపడ్డా, అది సంతోషంగా తీసుకున్నాను. బాగా తెలియదు ఎక్కడ తాగిపోతాడు కదా, వాడికి ఏం తెలుస్తుంది. కాబట్టి భయంకరంగా ఉంటాడు. అట్లా ఊర్చుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ చెప్పాలా. ఆ రోజు భవిష్యత్తులో ప్రభు యొక్క ప్రేమ గురించి మనం తెలిపితే ఎంత బాగుంటుంది. లేదా ఎవరైనా ఒక మాట అంటే, సహోదరి గారి బయట ఒక మాట అంటే కొంచెం ఓర్చుకొని తర్వాత సముదాయిస్తే ఎంతగా మనం ఆశీర్వదించబడతాం. నిజంగా
నేను చెప్పగలమండి. ఆ స్థితిలో నుండి ఎంత ఉన్నతానికి వచ్చి చెప్పగలను. ఎందుకంటే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎప్పుడోడికి పోనాడు ఆయన, ఎప్పుడోడికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎప్పుడో దేవుడు వాడుకుంటాము. అయోగ్యుడిని అకాలం అనుకుంటున్నవాడిని, ఎన్నికైన వాడిని ప్రతి మీటింగ్లో ఏదో ఒక మీటింగ్లో ఏదో కొత్త మనం ప్రేమ మీటింగ్లో పాటలు ఏదో దాంట్లో ఉండిపోతాయి. మరి గొప్ప దైవజనులు పరిచయం చేసిన పరిచయంలో మనం తీర్మానం చేసుకోకపోతే బయట మనం నీతి కలిగి దీపావళి కనపడవాలి. మొట్టమొదట సియోనులోని నీతి సూర్యకాంతి వల్ల కనపడే వరకు దేవుడు మౌనం చూశాం. రెండవది దాని దీపము, దాని రక్షణ దీపకాంతి వలె కనబడుతుంది. ప్రచురించే వరకు నేను మౌనం. కాబట్టి నీ రక్షణ ఎలా కాపాడుకున్నాను, ఎలా రక్షణ ద్వారా దేవుడు మహిమపరుస్తున్నావు. రక్షణ అని చెప్పి పొందని చెప్పని వాళ్ళకు ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొడుతున్నావా, ఒక చుట్టు తిరిగితే 4 చుట్టు తిరుగుతున్నావా? ఏమంట ఒక చుట్టు తిరిగినప్పుడు ఎవరున్నా ఎందుకు తిరుగుతావునా? నేను చెప్పరా, నేను పేరు చిన్న గురుడు ఒక జాన్ అనేవాడు ఉన్నాడంట. ఆ జాన్ అనేవాడు వాడు బర్త్డే ఎవడిది జాన్. మరి సీను అని ఉన్నాడు, వాడు రామా అని ఉన్నాడు స్కూల్లో. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ జాన్ వాడు మంచిగా మరి డ్రెస్ చేసుకొని బర్త్డే డ్రెస్ చేసుకొని స్కూల్కి పోయాడు. స్కూల్కి పోతే సీను ఉన్నాడు. సీను చాలా మంచోడు, వీడికి తోడుగా ఈ చర్చికి వస్తారా, నేను కూడా సండే స్కూల్కి పోతారా అంటా ఉన్నాడు. అయితే పక్కన రామనేవాడు ఈయన మీద కోపం, ఎవరి మీద, ఈ జాన్ మీద కోపంతో ఏం చేశాడు, బుడదలు దోసేసాడు. ఎలా దోశాడు, బుడదలు దోశాడు. అప్పుడు సీను పక్క నుండి ఏంగా వాడిని బుడదలు దోశాడు, వాడిని కొట్టకూడదు అంటే ఆ చిన్నోడు ఏమంటారు తెలుసా, గుడ్డి చేతులు నా చేతులు ఏసైకి ఇచ్చేశాను. ఎవరికి ఇచ్చాక మీరుగా ఏసైకి ఇచ్చా, నన్ను గిచ్చుతాడు వాడు చంపశైలు చూపిస్తాను కదా. రాయలసీమ చంపశైలు అనిపిస్తాం అట్లా ఉండకూడదు. కొంచెం ఆగి చేతులు దేవునికి ఇచ్చాను చెప్పాడు. కాలుతో తనకూడదా అని అంట, కాలు కూడా ఏసైకి చేశాను. నోరుతో తిట్టకూడదా, నోరు కూడా ఏసైకి చేశాను అని అంట. చిన్నోడు అంటేనే వాళ్ళ ఇంటికి పోయాడు పాపం. అట్లా బుడదలో పడిపోయాడు కదా, బట్టలని పాడైపోయి కొత్త బట్టలు. వాళ్ళ అమ్మకు పోయి చూపిస్తే వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు ఎవరు, ఈ సీన్ అనే అబ్బాయి అంది వీడు వాడు బుడదలో నిష్కారణంగా తోస్తే వాడిని కొట్టలేదంటే, తిట్టలేదంటే, కనీసం తన్నకూడదా లేదండి అంటే, అలా కాకుండా దూషించు కదా అంటే ఏమి చేయలేదంటే అంటే అప్పుడు వాళ్ళ అమ్మాయి కూర్చోబెట్టి చెప్పిందంట, నానా మేము ఏసైని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తాం కాబట్టి మేము అలా చేయకూడదు కాబట్టి మేము అలా మంచి వారంగా ఉండాలా, మేము వారికి వెలుగు దీపంగా ఉండాలా అని చెప్తాను. మరుసటి రోజు ఇంకా వారం ఉంది సండే స్కూల్కి పోతే ఏ రామాని వాడు కొట్టినాడో తోసినాడో వాడు వచ్చి రే సారీ రా అంటాడు. వద్దు, తీర్మానం చేసుకో, ప్రభా జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించి కృప చూపించుకోవాలి, ప్రభు అప్పగించుకో. నీ నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించబడదా, నీ రక్షణ దీపం వల్ల నిత్యం ప్రకాశిస్తున్నావు. 3 రండి 62వ అధ్యాయం 62వ అధ్యాయం 62వ అధ్యాయం జన్మని కనుగొనను వచ్చింది. రాజులు కోడి నీ మహిమను చూచెదరు, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నీకు కొత్త పేరు నీకు పెట్టబడు. కాబట్టి రాజులు దేవుని మహిమను చూచేవాళ్ళకుంటా వస్తారు. 3వది కాబట్టి ఉదరణ నేను కాశీపేట ఉన్నప్పుడు కడప దగ్గర కడప వెళ్తాను, చాలా చలి జ్వరం వస్తూ ఉంది. నిజంగా బస్సుకి కిర్సెట్ ఉంది, ఏం స్థలం లేదు. కాబట్టి ఉడికిపోతామని బాడీ అంతా చలిగా ఉంది. అయితే ఒక స్తంభాన్ని పెట్టుకుంటే ఒక ముస్లింలు మాత్రం సామాన్యం చేస్తాం ఇస్తారా, ఎవరన్నా ఇస్తారు కానీ ముస్లిమ్స్ మాత్రం వాళ్ళ సహోదరులు కానీ స్థలం ఇస్తారా? ఇది అలా ఒక ఆయన ముస్లిం సహోదరుడు సార్ నమస్తే అన్నాడు. బాబు ఎవరు నమస్తే అన్నాడు అంటే నమస్తే అన్నాను, ప్రేస్తానని చెప్పి చెప్తాను. సార్ ఇది కొంచెం సర్దుకుంటాను, ऐसे बैठो हमें इधर से దగ్గర आप इवन ऐसे बैठो నేను షాక్ అయిపోయా. ముస్లిం సహోదరులు స్థలం ఇస్తారండి, ఇంకా ఎవరు కూర్చుంటారని చెప్పి కూర్చుంటారు. అట్లా దేవుడు కార్యం చేస్తాడు.
రాజులు చేసి నీ మహిమను చూచారండి. షాక్ అయిపోయారు పక్కన అన్ని కూడా. అప్పుడు నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద నాయకుడు మేము స్వార్థకి వెళితే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు సైతంగా లేచి దేవుడు మహిమించారు. ఈ ఆటక చెప్పేవారు కాదు. చెన్నూరు అనే స్థలం పక్కనే ఉంది. అక్కడ ఓ భయంకరమైన కొట్లాటలు, ఎట్లా ఒక ముస్లిం సోదరులు కొట్లాట పెట్టి క్రైస్తవులు రానివ్వరు, క్రైస్తవ స్వార్థ చేయనివ్వరు. అలాంటి భయంకర ప్లేస్. అలాంటి ప్లేస్లో అరవింద్ గారు ఒకసారి బర్మా జోసెఫ్ గారు అందరూ వెళ్ళి వ్యాన్ పగలు కొట్టుకొని వచ్చారు. అట్లాంటి స్థలంలో దేవుడు సంఘం ఏర్పాటు చేయాలి దేవుడు చెప్పాడు. మేము ఫస్ట్ పోయినప్పుడు మా మైకులు పగలగొట్టాడు, వచ్చాను. మళ్ళా 2 రోజులు ప్లాన్ చేసి మళ్ళా పోయాం ఎక్కడికి, ఆ చెన్నూరుకి పోతే మళ్ళా వచ్చాడు. మేము చెప్పినా కదా మళ్ళీ వచ్చినామని చెప్పడానికి ఈ లోపల కూడా వచ్చాడు. పెట్టి వచ్చి నీకేమైందిరా వాళ్ళు చెప్పుకుంటా ఉంటే మొన్నటి తందాం అనుకున్నా. సార్ మీతో చెప్పుకోవడం నేను చూసుకుంటాను కదా అన్నాడు. వాడంతా మాట్లాడుకుని నేను చెప్పుకుంటాను. మా పిల్లలు మేము చెప్పుకుంటూ రాత్రి 8 వరకు చెప్పామండి. రాత్రి 8 వరకు న్యాయంగా 6 గంటలకు చెప్పేసి అలాంటి పరిస్థితి 8 వరకు స్వార్థ చేస్తుంటే కింగ్ ఆఫ్ సంఘం ఇలాంటి సంఘం చూడొచ్చు. తెసలోనిక సంఘానికి అరవింద్ గారు పెట్టారు. ఏం చెప్తుంటే రక్షణ దీపంలో ఎదురు చూడాలి. మనం ఎప్పుడు మన స్వార్థం చూసుకొని సాగిపోవడం లేదు. తర్వాత 3వది ఏముందంటే రాజు తెచ్చి నీ దేవుడి మహిమను చూడాలి, మహిమపరచు చూడాలి. తర్వాత 4వది చూస్తే యెహోవా నీ ఇంట్లో కొత్త పేరు మీకు పెట్టేది మనకి. యెహోవా నీ ఇంట్లో కొత్త పేరు ఏంటి ఆ పేరు చూడండి. 3వ చదువునా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మమతకు ఇదండి పేరు. నీవు నేను ఏదో ఊరికే మామూలు కాదు. ఒకప్పుడు నువ్వు ఎలనవో పులనవో లేకపోతే సీతక్కో రామక్కవో అని తెలియదు. ఈనాడు దేవుడు ఎదిగిన నీవు దేవుని చేతిలో భూషణ కిరీటం ఉండాలా, రాజకీయ మమతను ఉండాలా, ఆస్త్రంగా ఉండాలా. దేవుడు రాజకీయంగా వాడుకున్నా రాజకీయవేత్త వాడుకుని రాజకీయ మమతగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. అలాగా దేవుని కొరకే వాడబడే సాధనాలకు ఉండాలి. పోతున్నప్పుడు కలపతిని ఇచ్చేవాడు. కడపలో మరి చిన్న చొక్కని స్థలంలో సంఘం ఏర్పడడానికి కారణము ఒక ఆమె రూతమ్మ అనేది వెలిక్రోళ్ళు అంటే మేదరోళ్ళు ఆమె వాళ్ళ భర్త పువ్వులు తాగి ఇచ్చేస్తారు, పిల్లలు ఉంటుంది. ఆమెతే మరి ఆకమ్మే ఏది కరివేపాకు అమ్ముకుంటా ఉండేది కదా వీధులు తిరిగి. అప్పుడు ఆమె దేవుని చేత పట్టబడింది, రూతమ్మగా మార్చబడింది. రూతమ్మగా మార్చబడిన తర్వాత వాళ్ళ భర్త ఆమె స్వార్థ చేస్తుందని చెప్పేసి దేవుడు నమ్మకం నమ్మున్నాడు. స్వార్థ చేస్తుందని చెప్పి తెలిసేసరికి మనకు కూడెక్కడ పడుతుంది, మనకాడ పండుగ వస్తుంది ఇక్కడ బాగా కొట్టేసిన ఏం చేస్తారు సార్, అడుగున ప్లాస్టిక్ కవర్లో పత్రికలు పెట్టుకొని పైనంతా కరివేపాకు పెట్టుకొని పోయి ఏం చేసేది, కరివేపాకు అమ్మంటేనే కరివేపాకు ఇచ్చి 3 రకమైన కాస్త ఇచ్చి అమ్మ ఎస్ఐ నమ్ముకో మోక్షం ఇది మీ పత్రిక చదువుకొని ప్రేమ చేస్తే సంతోషంగా తీసుకునేవారు. ఎందుకంటే కరివేపాకు కేగేస్తుంది కదా తెలుస్తుంది. ఇంకో కరివేపాకు వాళ్ళ రకమైన పేరు మనమైతే అడిగినవాడా ఇయ్యం ఆగితే అడగ ముందే నువ్వు కరివేపాకు ఇచ్చేసి తర్వాత మా ఎస్ఐ నమ్ముకో దేవుడికి మోక్షం ఇది అర్థమైంది కదా. అట్లా దేవుడు సంఘం స్థాపించింది. ఆ పేదరాలు కరివేపాకు ఆ కుమారుడు రక్షణ పొందాడు, కుటుంబంలో రక్షించబడింది. రాజులు లేచి మహిపరుచుంటారు. 4వది కొత్త పేరు పెడతా. ఆ కొత్త పేరు ఏంటంటే రాజు దేవుని చేతిలో భూషణగాను రాజకీయ మొత్తంగాను నుంచుగా దేవుడు వాడుకోవాల్సి ఇష్టపడుతుంది. 5వ చూద్దామా రండి. సీయోనులో ఉంచాలని కోరుతున్నానండి. 5వ చూడండి ఏం చెప్తాడు. 2వ అధ్యాయం 62వ అధ్యాయం 4వ వచనం. విడవైన దానవనికి మీద తీయమనబడవు, పాడైన నీకును దేశం గురించి చెప్పబడదు. హెప్సిబాని నీకును వీరాన్ని భూమికి పేరు పెట్టుకుంది. యెహోవా నిన్ను కూర్చి ఆనందించున్నాడు. కాబట్టి పాడైనది విడువబడినది అన్ని జీవితంలో ఒక ఉందేమో ఒక అంకం ఒక భాగం. ఎంత ప్రయాసపడుతున్నానండి, నా జీవితంలో ఏది మేలు కలగలేదండి, పాడైపోయింది కనపడతా ఉందండి, ఎంత ప్రయాసపడతామో తనకి మేలేది కనపడలేదండి, అందుకే దేవుని విడిచిపెట్టాలనుకుంటున్నానండి. ఒక ఆయన అన్నాడు, ఒకప్పుడు తిమ్మతి గారు కడప ఉన్నప్పుడు ఆ సహోదరుడు
ఏమనంటే ఓ పెద్ద మీటింగ్ పెట్టి తనకు దేవుడు నమ్ముకున్నాను, దేవుడు కనుకొచ్చి చెప్పేసి ఓ పెద్దగా అందరికి విందు పెట్టించి మరి కేవలం 2 బండ్లు ఉండేవి, మిక్చర్ బండ్లు, 2 సోడా బండ్లు అంటే రంగులు పోసే బండ్లు, ఆ 2 హ్యాపీ బతుకుతా లే 8 బండ్లు పెట్టినాడు. 8 బండ్లు పెట్టి 8 అంతా సోడా బండ్లు పెట్టి అన్ని చక్కగా పెట్టి ఓ పెద్దగా లాభం సంపాదించిన ప్లాన్ వేసాడు. ప్లాన్ వేసి ఏం చేసుకున్నాడు, లాస్ట్కి అప్పులు పాలయ్యాడు. అప్పులు పడాయి అన్న చర్చి అప్పులు చేశాడు. చర్చి దగ్గర మంచి వాళ్ళు వచ్చారు, ఇష్టం కీలగా ఈకపోగా లాస్ట్ ఎలా చేస్తాం, లాస్ట్ అన్న మేము చచ్చిపోతాను లాస్ట్ ఫైనల్కి మరి చర్చి వాళ్ళని ప్రేమించలా, ఎవరన్నా ప్రేమించలేదన్నా, ఎవరు చెప్పినాడు వాడు నప్పు, దేవుడు చెప్పినాడు దేవని అన్నా నేను దేవుడి కోసం కదా, దేవుడి కోసం అప్పు చెప్పినాడా, తిట్టి కూర్చోబెట్టి ఏమన్నా నీటిలో చెప్పంటే ఒక బీరువా 7 బీరువా ఉంది, ఈయనేమో పొట్టోళ్ళకి 7 పెద్ద బీరువా, ఆ బీరువాలో ఏం పెట్టాడు, మళ్ళీ ఒక టీవీ పెట్టాడు, పోర్టబుల్ టీవీ, అది బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ టీవీ, చిన్నది చాలా విలువైనప్పుడు. ఈ లోపల చర్చలో డబ్బులు లేదా కార్పొరేషన్ లెక్క తెచ్చుకున్నాం 10,000 రూపాయలు తెచ్చుకొని రోజుకి ఎంత, వారానికే 100కి 5 రూపాయల లెక్కన, వారానికి 5 రూపాయల లెక్కన ఎంత 4 వారానికి అయితే అయిపోద్ది, వ్యాపారం తగ్గిపోద్ది, దివాళి. వాడు వచ్చాడు, కేసు పెట్టాడు, వచ్చి అడుగుతాడు నేను పట్టకపోతా నీ బండ్లు ఇచ్చేసి మొత్తం లాక్కుపోతున్నాడు, అన్నీ పోయినాయి, ఏమి లేవు. ఈ లోపల టీవీ ఉంటే ఉదయకాలం నేను పోతే నేను నా పిల్లలు వేసుకొని ఇచ్చిపెట్టుకుని బయటకు వెళ్ళి పుస్తకాలు కొన్నాను. వదిలినరా మంచిది కాదు, వేసుకుని ఎప్పుడు ఇచ్చిపెట్టదు, ఎప్పుడు ప్రేమిస్తాడయ్యా, ఆయన దేవుని జ్ఞాపకం చేసుకోవాలేదు కానీ విడవాడిని విడిచిపెట్టేవాడు కాదు, నీ జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పని మరి ఆ 10,000 రూపాయల టీవీ ఆ కార్పొరేషన్ తీసుకున్నాడు. డబ్బులు ఎవరు ఎంత కట్టుకుంటా కట్టుకొస్తాను నేను, సార్ అది ఎంత వస్తుంది సార్, 4,000 వస్తుంది. అరే వాడు 10,000 కొంటే 4,000 అంటారు కాబట్టి ఎంతమంది కట్టుకోబో అని చెప్పంటే 6,000 రూపాయలు ఎత్తుకుపోయాడు, మిగతాది రేపు నెల కట్టాడు అని చెప్పుకున్నాను. వాడు వెళ్ళిపోయాడు, నన్ను తీసుకొని సంతోషంగా. ఈ లోపల ముగ్గురు బంగారం ఉంది లోపల ఎడా ఇంట్లో, అది బంగారమే ముగ్గురుది, అది కల్తీ దాన్ని వాళ్ళకి అమ్ముదా ఉంటే తీసుకోవడం కదా, ఎవరు తీసుకోవడం. వాడు అమ్ములోడేమో ఫస్ట్ టైం 25,000 ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు. దానికి రోజుకు వచ్చి నెలకు వచ్చి 3 రూపాయలు, 100కి 3 రూపాయలు లెక్కన ఎంత కదా 25,000కి మీరు పంపే కూలిపోద్దు. కాబట్టి పోతే అది పోయి ఇస్తే వాడు తీసుకోవడం చేయడం మళ్ళీ మాట్లాడాడు. ఆడిని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి మాకు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అంత మాట్లాడించి వాడు సరి చేసేసి మరి భయపెట్టే తప్పు చేసుకున్నాడు. వాడు వడ్డీ కట్టను, నీకేం సార్, వాడు వడ్డీ కట్టడానికి తీసుకుంటా, నా వస్తువు ఉంటుంది, నీకేమైంది సార్ అంటాడు. నాకేం కాదు సార్, వాడు అప్పు పాడైపోతా, వాడు బాగా సావాలనుకుంటాను, అయితే నువ్వు పెడతావా భయ్ అని మాట్లాడితే సరి చూసుకున్నాడు. కాబట్టి దిగిపోయింది పంచాయతీ. పిల్లల ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, వ్యాపారం చేసుకోవడానికి 2,000 రూపాయలు షాప్లో అప్పగించా. సార్ ఇగో షాప్ ఓనర్ ఆయన 2,000 రూపాయలకి సరుకు ఎత్తించి ఆ బొరుగులు మునవాళ్ళ జాతర బాగా, ఆ మునవాళ్ళు బాగా ఎత్తింపించి అని చెప్పండి ఎత్తింపించాడు. దాంతో ఈరోజు 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నాడు, సేవకు వచ్చాడు, ఇప్పుడు సేవలో ఉన్నాడు. తన 2 కొడుకులు వ్యాపారం చూసుకుని వచ్చి బతుకుతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు పాడవడం కానీ విడవడం కానీ దేవుడికి ఏమాత్రమో ఇష్టం లేదు. నీ కుమారుడు ఎవడన్నా భ్రష్టుడు కాలం ఇష్టపడతారా? నీ పుట్టిన కుమారుడు నేను సమర్పించుకొని పాడుపడతా, అంత మాత్రం కాదు. ఆరోజు చూద్దామా రండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. యవనుడు కనికరించి వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు వరించి పెళ్లి చేసుకుందరు, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు సంతోషించినట్లు దేవుడిని గురించి సంతోషం. ఇక్కడ ఏం రాయడంటే మీరు అనుకోవచ్చు, ఇది ఉదాహరణ మాత్రమే. యవనుడు యవనురాలని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే సంఘాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో పరిణామన్నాడు. పెళ్లి చేసుకోవాలి సంఘం అనే కనికగా ఉన్న మనల్ని దేవుడు మధ్యాకాశంలో వివాహం చేసుకోబోతున్నాడు. ఆ సంతోషంలో నేను పాల్పడుతున్నాను కావాలంటే ఈ లోకంలో విధంగా జీవించాలి. ఏ విధంగా జీవించాలా? ప్రభు నేను కన్నికగా ఉంటాను, ఒకటే పురుషుని ప్రదానం చేయబడిన కన్నికగా, వర్జిన్ గర్ల్గా, వర్జిన్ ఉమెన్గా నేను సిద్ధపడతాను ప్రభు. సంఘాన్ని కన్నికగా నేను ఆయత్తపడతా. అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్నికగా
మిమ్మల్ని సిద్ధపరుస్తామని అంటాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు కొరకు ఐదవదిగా మరి పెళ్లి కుమారుడు చూసి సంతోషించినట్టుగా మనం చూసి సంతోషించినట్టుగా మన జీవితంలో పెడతాను. ఏమీ లేకుండా ఉంటే ఎవరు సంతోషిస్తారు. ఉదాహరణకి ఒక రిక్షా పులం అంటే రిక్షా దొక్కునేవాడు వాళ్ళ కూతురు చదివించి ఒక ఆఫీసర్ చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ తీసుకోవాలని అదే మీడియా వాళ్ళంతా వచ్చారు బస్ స్టాండ్కి. ఆమె బస్సులో దిగుతూ ఉంటే ఆమె ఘనంగా తీసుకురావాలని మరి మీడియా వాళ్ళంతా వస్తే ఈ లోపల రిక్షా పిల్లలు తోసుకుంటూ ఎవరి కోసం ఎందుకు చూస్తే ఆగితే ఈ లోపల అరే రిక్షా పిల్లలు పో అంటారు. పో అంటారు. ఈ లోపల అమ్మాయి బస్సు దిగి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి పోయిందండి. ఊరికి ఆ రిక్షా దొరికేందుకు, డాడీ ఇంతవరకు నా చదువు కొరకాయ, నా భవిష్యత్తు కొరకాయ, నా కొరకాయ ఎంతగానో శ్రమించావు, ఇప్పుడు నువ్వు కూర్చొని దొక్కుతా. ఎవరండి? ఎవరు? నేను మరగలే. ఒకప్పుడు రిక్షా కూతురే, ఇప్పుడు ఎవరు? అదే జిల్లా కలెక్టర్. మరి నేను నువ్వు కూర్చొని తొక్కుంటా చెప్పంటే అందరూ వీడియో మేడం పెట్టాలంటే ఎవరు? మీడియా వాళ్ళంతా చెప్పండి పోలీసులంతా మరి తోలు వస్తారంట. అమ్మాయి రిక్షా దొక్కుతా ఉంటాయి లేదా మేడం చెప్పని మరి ఆఫీసర్స్ అంతా చేస్తూ ఉంటే ఈ లోపల షాక్. అట్లా దేవుడి మహిమ ఒక అమ్మాయి ఒక ఊళ్ళోనే అంత ఉంటే జీవనం దేవుని కొరకే, జీవనం దేవుడి పిల్లలుగా మనం దేవుడి మహిమ కొరకు జీవించాలా? దేవుడిని నీ ద్వారా నా ద్వారా ఎంత మహిమపరచబడాలా? అలా మహిమపరుస్తున్నామా? అలా గణపరుస్తున్నామా? లేదా ఆయన సంతోషపరిచే విధాలు ఉన్నామా? లేకపోతే కృతజ్ఞత లేని వారుగా, ఎన్ని మేలు పొందినా తృప్తి లేని వారుగా, ఎన్ని విధాల లాభాలు పొందినప్పుడు క్షేమం లేని వారుగా ఉంటాము. ఇలా ఎలా ఉన్నాం? ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభా నువ్వు కోరుకున్న ప్రకారంగా జీవిస్తా, సియోను నుండి నీ మహిమని వెల్లడిపరుస్తా. ప్రభా నువ్వు వచ్చినప్పుడు నేను సంతోషింపజేస్తా. నా ద్వారా నీ నామానికి మహిమ రావాలి, నీకు సంతోషం కలగాలి, నీ సంతోషం కొరకు నేను బతుకుతా. పాడు మాత్రం పాడతాం వీధిలోకి వెళ్ళి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా స్వర్గమైన సంతోషం, చెప్పనా స్వర్గమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలా, ఈ సంతోషము నీకు కావాలా, ఈ సంతోషము నీకు కావాలా. నేనే మౌనంగా ఉండరు. ఎలా ఉంటారు? మనమైతే రేయి కానీ పగలు కానీ వర్షం కానీ ఏమన్నా కానీ చెంతలేదిక యేసు పుట్టెను ఎందుకో ఇంత అన్నట్టుగా సాగిపోతానే ఉంటాం. రాజు చూస్తే ఏమంటున్నాడు చూడండి, 6వ వచనంలో అందరూ చదువుతామండి. యెరూషలేముని ప్రాకారం మీద కావలించినను రేయిను పగలని వారు మౌనంగా ఏం చేస్తామండి? మౌనం ఉండక కాల్చుకుని ఉంటారు. అలాగే ప్రేమ సోదరులారా, ఈ నా జీవిత యాత్రలో ప్రభు వచ్చే రాకల్లో మంచి ప్రార్థనా పరులుగా ఉండాలా. పిల్లలకు ప్రార్థన నేర్పాలా. ఏదైనా అక్కర ఉంది, అవసరం ఉంది, ఏం నేర్పాలా? పిల్లలు నేర్పాలి. వాళ్ళు కంట్రోల్ చేయలేము కాబట్టి సండే స్కూల్ పంపిస్తే ఒక్కదారి కంట్రోల్ చేస్తుంది. మా పిల్లలకి మంచి పట్టి కూర్చో పిల్లలు కాబట్టి ఎంత మంచిగా ఉంది. 2 గంటల సేపు ఉంటారు. అయితే మనం ఏం చేయం? అలాగే అట్రాక్షన్ చేయం. ఏం చెప్తాం? కూర్చున్నా కొడుకు చెప్పుకో
అంటే నీ కూతురు చెప్పుకో, నాకు చెప్పదు. టీచర్ కావచ్చు, బోధించకపోవచ్చు, మన పిల్లల్ని మనం శాశ్వత వచ్చి మాదిరిగా ఉండి ప్రభు పనులు సహిపోయేవాళ్ళు. అప్పుడే క్రమశిక్షణ ఉండిపోతూ వస్తారు. దేవుని మహిమ కొరకు పిల్లలు సిద్ధపరచబడతా వస్తారు. దేవుని గురించి ఆలోచింపజేయాలా, దేవుని కార్యాల గురించి ఆలోచింపజేయాలా. పిల్లల గ్రామీణ మాట ప్రకారంగా ఆలోచన చూస్తే మరి ఎప్పుడు రేగిన పగలను మౌనం ఉండకుండా చేయాలా, ప్రార్థన చేస్తూ రావాలా. వాళ్ళు మెలుకుంటారు, కనిపెట్టుకొని ఉంటారు. అలాగే మనం కూడా ప్రార్థనలు కనిపెట్టుకోవాలి. ఒక పిల్లవాని కొరకు, ఒక పిల్లవాని కొరకు, అయితే ఒక అబ్బాయి కొరకు, ఒక అమ్మాయి కొరకు ప్రార్థనలు కనిపెట్టాలి. ఒక సహోదరుడి కొరకు, సహోదరి కొరకు ప్రార్థనలు కనిపెట్టి రావాలా. వాళ్ళు బట్టి పెట్టుకొని ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన పనుల ముందు మన సావాసాలు ఉన్నారంటే మనం కాపాడబడుతున్నాం. వారిగా తోడే ప్రార్థన పనులు ఉన్నాయి. 6 7 చూద్దామా, మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. 7 వచ్చింది. యెహోవా జ్ఞాపకం ద్వారా విశ్రమింపబడి ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా ప్రసిద్ధి కలిగే వరకు ఆయన విశ్రమింపని తన దక్షిణాస్తం తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఇలాగ ప్రమాణం చేసింది, నిత్యముగా ఇకను నీ ధాన్యం నీకు శత్రువులకు ఆహారం నేను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్నిను త్రాగదు. ధాన్యం కూర్చుని దాన్ని పూజించి యెహోవా స్తుతి చెల్లించుదురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ పంటను దాన్ని త్రాగుదురు. గుమ్మాల ద్వారా రండి రండి, జనులకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గం చక్కపరచుడి, రాళ్ళను వేరు పారవేయండి, జనం చూచినట్లుగా ధ్వజమెత్తుడి. రాయుడు మాట ప్రకారం ఏంటంటే 7వ దిగులు చూస్తే మరి నీ ధాన్యాన్ని, నీ ఆహారాన్ని ఇదివరకు అన్నిటికీ ఇస్తా వచ్చాను నేను, ఇక నేను ఇవ్వని బిడ్డ. నా కుమారుడు, నా కుమార్తె, నీ ఆహారం నీవే. ఎవరు పండిస్తారో వాళ్ళే తినాలి, ఎవరు పండు కూర్చుకుంటారో వాళ్ళే రాక్షసం తాగుతారు. అలాగే నేను దీవిస్తానంటున్నాడు. ఇంతకాలంగా కొన్ని ఏళ్ళగా నీ జీవితంలో నీ పంట అంతా అన్ని తిరిగిపోయారు. లేదా కొన్ని ఏళ్ళగా నువ్వు సంపాదించిన పండ్లు కావచ్చు దోసిపోయాను అని భయంకరం. కనుగోలు మిల్లని ఉంటుంది వెస్ట్ గోదావరి జిల్లాలో, అక్కడ వరి పండుతుంది పాపం. 1991 సంవత్సరం అక్కడ ఉన్నా, వెస్ట్ గోదావరి జిల్లాలో సేవ చేస్తుంది. ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే వారికి ధాన్యం పడుతుంది కానీ వారు తినడానికి వ్యక్తులు కాదు, వారు స్టోరీని తెచ్చుకుంటారు పాపం. ఆ ముడివి ఆ వాసన కప్పు కొడుతున్న ఆ వాసన దొడ్డికి తెచ్చుకొని తింటూ ఉంటే నా కడుపు భక్కుమన్నది. కష్టపడి పట్ట పండించేది వాళ్ళే, కోసేది వాళ్ళే, కొట్లో వేసేది వాళ్ళే, కుట్లు కట్టి ఎత్తి పంపించేది వాళ్ళు లోళ్ళు పంపించేది వాళ్ళే. వాళ్ళు తినే ఆహారం కొన్ని ఏళ్ళగా పాడైపోయిన ఆ ముగ్గిపోయిన ఆ స్టోరీ ఇప్పుడు మంచి ఇస్తున్నారు ప్రభుత్వం. మంచి సన్నబియ్యం ఇస్తారు. అప్పుడు సన్నబియ్యం కూడా కాదు, దొడ్డి మేము ఇంత పొడుగుండేటివి, పురుగు కూడా ఇంత పొడుగుండేటివి. నాకు కూడా తెలుసు. తెచ్చేవారు మందిరానికి తెస్తే ఆ పురుగులు ఇంత పురుగు నీళ్ళలో పోస్తే పురుగులు అవి ఉండొచ్చేది. పురుగులు తోసేసి 2-3 సార్లు అడిగి పోస్తే ఉప్పేసి శుభ్రంగా అడిగి వంట చేసుకుని తినేవాళ్ళు. అప్పుడు లేవు, పంట తక్కువ ఉండేది. అయితే అంత అంత అంతగా నష్టమైపోతా ఉన్నాం దినాల్లో. ఈ దినాల్లో ప్రభావితున్నాడు. ఒకవేళ ఆత్మీయంగా నష్టపోయావో, శరీరంగా నష్టపోయావో, నీ జీవితంలో ఏ విధంగా నష్టపోయావో, ఇక నీ నష్టపోయిమను. నీ పంటను అన్నిటికీ మనం పంటను కోసినవాడే పంట తింటాడు, పంట పండించినవాడే పంట అనుభవం చేస్తా వస్తా. తర్వాత రెండోదిగా చూస్తే ఎవరు పండ్లు కూర్చుతారో ఆ పండ్లు కూర్చున్న వారే పండ్లు రసం తాగుతూ వస్తారు. వాళ్ళు దచ్చేస్తా. ఈ ఆశీర్వాదం సీఎంలో ఉందండి. దేవుడికి నాకు నింపాలని కోరుతాడు. 3 వర్తమానాల్లో 3 దేవుడు అంత మాట్లాడుతూ వచ్చింది. 3 5 3 ఏళ్ళ 21 సంగతులు అద్భుతాలు ఈ సీఎంలో ఉన్నాను. నువ్వు కోరుకో, చేదు. ఈరోజు తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. సేవకు వచ్చాడా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దైవసేవకు వచ్చిందండి. సన్నిచునటి ఈనాడగా ప్రభు యేసు నిన్ను
ప్రేమానమ్మకం పరలోకం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఉదయకాలంలో ఈ స్వాతంత్ర సంవత్సరం 79వ సంవత్సరం ఈరోజు సందర్భంగా మీరు నన్ను ప్రేమించి నాతో మాత్రం మీరు మాట్లాడుతున్నాను. తండ్రి శ్రీకృష్ణ ప్రేమ పరిదాత్మ సవాసం చేర్చువారిని సకల పథకం తనాపుల సహకారం తోడేటి కాపాడి వచ్చిందాక గమనించండి. భోజన సంవత్సరంగా దానికి భోజన సంవత్సరం ఇక్కడ కూర్చుంటే వారు సాపలు పెట్టేస్తారు. కూర్చొని భోజనం అయిపోయిన వెంటనే మళ్ళా మీటింగ్ కొరకు కూడుకున్నాం ఇక్కడే. కాబట్టి ఎవరైతే వాక్యం విన్నారో మరి ప్రశ్నలు ఆన్సర్లు ఉంటాయి, 2 గుంపులు చేస్తాయి. మరి ఆన్సర్ చెప్పేవాళ్ళు చెయ్యి ఎత్తి చెప్పాలి. చెప్తున్నాం, మీరు గుంప చెప్తే పోగొట్టుకుంటారు. వాళ్ళ ఆన్సర్ మీరు చెప్తే మీకు మార్పు పోదు, మీకు రాదు. ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి సంతోషం. మీకు ఒక మరి చాక్లెట్ ఇవ్వండి, మంచి చాక్లెట్, చిన్నపిల్లలు పెద్ద చాక్లెట్ ఇవ్వండి, చిన్న చాక్లెట్ ఇవ్వండి. 4 పేజీలో డాక్ పెట్టుకోండి, భోజనం కూర్చోండి. పాడతారు, సర్వింగ్ చేసేవాళ్ళు సహకరించండి. పెద్దలకు సహకరించిపోయి ఇంతపరచండి.